శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది చూసారా? దాంట్లో ఒక అమ్మాయి చున్నీ ఇటు తీసేసింది కదా, నేను ఇలానే బతుకుతాను. అదే నేను ఏమంటానంటే దానికి వెంటనే సమాధానం లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు చెప్పకపోవటం వల్ల, ఇది తప్పని చాలా మంది ఖండించకపోవడం వల్ల, నేను అదే అనేది దాని కింద కామెంట్స్ చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు హర్ట్ అవుతావేంటి? అసలు నువ్వు తెలివిగలదానివా, అజ్ఞానివా? ఏ స్థితిలో అంటే కనీస జ్ఞానం, సాధారణ జ్ఞానం కూడా లేదనమాట ఆ తల్లికి. దారుణమైన డ్రెస్సుల్లో జనాలకి కనిపిస్తూ వాడు ఏదైతే జనాలకి కనిపించి వాళ్ళ అనారోగ్యకరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి అంగాంగ ప్రదర్శనతో వాడు బలహీనతని, ఇది దారుణమైన ఇది అంజు గారు, వాళ్ళ బలహీనతల్ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కాకపోతే ఈ వేశ్యా ప్రకటన ఎందుకు అంటున్నా. అది వేశ్యల్ని అవమానించడం కోసం వాళ్ళు కూడా అవసరమైనప్పుడు మాత్రమే. వీళ్ళేమిటిది భుక్తి కోసం, వీళ్ళేమిటండి? ఏమి కర్మది? నీకు అందం ఉంది, ఆహార్యం ఉంది, అది బంగారు, నిజంగానే వెళ్ళి బంగారు తల్లుల్లాగా కనిపిస్తారు. ఈ కర్మ ఏమిటి? జ్ఞానం పక్కనే అంత అజ్ఞానం ఏమిటి? ఈ దైవం అనుకునేది పక్కనే ఆ రాక్షసత్వం ఏమిటి? అది అసలు క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటాడు. నీచమైన ఈ మనో దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడివై లే. నాకు టాలెంట్ లేనప్పుడే నేను ఇవన్నీ విప్పుకోవాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకండి? నేను ఇతరత్ర నాకేమీ లేదనమాట. నాకేమీ ఏ రకంగా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా లేను. ఈజీగా డబ్బు వచ్చేసేయాలి. అందుకని ఏం తీసేస్తే డబ్బు వచ్చేస్తే అది ఆ రకంగా ఎవరి దగ్గర వాడు చెప్పిన దరిద్ర పనులు చేస్తే ఈ ఫలానా సీరియల్లో అవకాశం వస్తుంది. ఇది చూడండి, ఇది ఇంకొకటి. వీడు బిగ్ బాస్, అసలు సుప్రీం బాస్ శ్రీకృష్ణ పరమాత్మ మర్చిపోయారు. నేనేమంటానంటే ఈ మైండ్ సెట్ ఏమిటి? అప్పుడు ఏమవుతుందంటే మళ్ళాంటి వాళ్ళు కాసేపు ఇదేదో మనం ఆవేశంగా ఏదేదో మాట్లాడతాం, కానీ తర్వాత కాలంలో తత్ఫలితాన్ని మీరు అనుభవించబోతున్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి. సమాజం చాలా తెలివైంది, చాలా తెలివైంది. నువ్వు చేసిన పని వల్లే నువ్వు బాధపడుతున్నావు. వాడు అందుకనే కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ని తట్టుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెలయాలుగా ప్రదర్శింపబడు. వాడు ఊరికే అండు. పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళని వాడు ఏమండు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా వచ్చిందండి. ఇదే మరి హిందువులు అన్నావు చున్నీలు తీయమని, మరి బోర్కాల్ని తీయమని అనవచ్చుగా స్టేట్మెంట్. ఏదో ఇంకా ఏమంటానంటే అదే వీటి మీద మనం గంటల తరబడి కామెంట్ చేసినా కూడా అవన్నీ టైం పాసే అవుతుంది. సమాజం అంతా అలాగే అవుతుంది. పైగా రెండోది ఏంటంటే అసలు ఒకప్పుడు టీవీ ఛానల్స్లో మా రోజులంటే దూరదర్శన్లో అక్కడ కనపడడం లేదా పేపర్లో కనపడడం అంటే ఎన్ని అచీవ్మెంట్స్ ఉండాలండి. పేపర్లో ఊరికే రాదు. ఇంత ఫోటో వేసి ఇంత మ్యాటర్ రాయడానికి వాడు అచీవర్ అయి ఉండాలి. అది కూడా ఎక్కడో మూల వేసేవాడు. అవి రోజులంటే. ఇప్పుడు ఫిల్టర్ లేదు, ఇప్పుడు సెన్సార్ లేదు. ప్రతి వాడికి, ప్రతి దరిద్రుడికి హక్కులే. ఏది పడితే అది మాట్లాడేవాడికి దాని ఏమంటున్నారు, వాక్ హక్కు అంటున్నారా? వాక్ స్వాతంత్రం. నీకు అసలు స్వాతంత్రానికి నీకు అర్థం తెలుసా? స్వేచ్ఛకి, స్వాతంత్రానికి డిక్షనరీలోంచి కట్టుబాట్లు తీసేసేయండి, పోలీస్ వ్యవస్థ తీసేసేయండి, ఇష్టమైనట్టు బతికేసేయండి. అప్పుడు ఏమంటారంటే మనుషులు అనరు. మనుషులు అంటే జ్ఞాని, మానవత్వం అన్నవాడు, జ్ఞానం కలిగినవాడు, ఉచితానుచిత జ్ఞానం తెలిసినవాడు, వాడిని మనిషి అంటారు, వాడిని జ్ఞానం అంటారు. ఇష్టమైనట్టు ప్రవర్తించే వాళ్ళని ఏమంటారు? సమాజంతో సంబంధం లేకుండా అది ట్యాంక్ బండ్ మీదే 4 కాళ్ళ జంతువులు పోతుంటాయి, 1, 2 అక్కడే వేసుకుంటూ, దీనికి జనాలతో నాకేమి సంబంధం లేదు అనుకుంటూ. వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఏ లిస్టులో చేరాలనుకుంటున్నావు? ఇవన్నీ పద్ధతులు కదా. అందుకంటే ధర్మం అంటే ఏమిటంటే నేను ఇలాగే వెళతాను అనుకునేవాడు ధర్మాత్ముడు, వాడు హీరో. నేను ఇలా కూడా వెళతాను అనుకుంటే దాని ఫలితం తర్వాత ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దాన్ని తట్టుకోగలిగే శక్తి ఉండాలి. నువ్వు నీలో కూడా ఎప్పుడో ఏదో పర్టికులర్ పాయింట్లో రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ వచ్చే టైంకి అబ్బో వృద్ధనారీ పాతివ్రత్యమే అని కింద ఎవడో స్టేట్మెంట్ పెడతాడు. దాన్ని తట్టుకోలేవు నువ్వు. పాత ఫోటోలు ఏవో పెట్టి అప్పుడు అంత చేసావు నువ్వు, ఇప్పుడు నీతులు చెప్తున్నావు నువ్వు. నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే వీళ్ళ ప్రభావంలో పడి మానసికంగా వీక్గా ఉంటారు చూడండి. నా భయం అదండి. సినిమాల్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాడు ఏది నోటికి ఏది వస్తే అది ఏది అనుకుంటే అది మాట్లాడేస్తాడు. ఏది అనుకుంటే అది మన ఇంట్లో వాళ్ళే ఊరుకోరు. ఏది అనుకుంటే అది చేసేది జంతువు. ఏం మాట్లాడితే దాని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుని మాట్లాడేవాడు జ్ఞాని. ఊరికనే రెచ్చగొట్టడం కాదు, నాలుగుంది కదా అని రెచ్చగొట్టడం కాదు, జాగృతం చేసేట్టు రెచ్చగొట్టడం వేరు. జాగృతం చేసేట్టు మాట్లాడే ధర్మంగా మాట్లాడగలగాలి. ఇందాక వాచిక తపస్సు అన్నాను చూడండి, దానికి గౌరవం ఉంటుంది. మా నాన్నగారు చిన్నప్పుడు అనేవాళ్ళు,
నాన్న క్రేజ్కి రెస్పెక్ట్కి తేడా ఉందిరా. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. సూపర్. దానికోసం ప్రయత్నించాలి నాన్న అని. ఇలాంటి మాటలన్నీ చెవిని పడ్డం వల్ల కదా ఈ సినిమా పాటలన్నీ ఇవన్నీ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నవి. ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అలా డిగ్ చేసి పక్కకు వెళ్ళి అలా డిగ్ చేస్తే దొరికింది భగవద్గీత. అందుకని పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడూ టచ్లో ఉండాలి, ఎప్పుడూ గమనిస్తూ ఉండండి, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి. వాడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత వాడి ఐడియాలజీ ఏమిటో తెలియదు, ఎవరితో తిరుగుతున్నాడో తెలియదు. అందుకని వాడు చదువుకుంటున్నాడు అని వదిలేసేయద్దు. అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. అక్కడి నుంచి ప్రారంభమై నీ బాల్య దశ నుంచే సనాతన ధర్మం, హిందూయిజం, దానికోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది జీవితాలను అర్పించారు, ఎంతమంది తపస్సులు ఉన్నారు. శంకరాచార్య దగ్గర నుంచి ఈ పేర్లు తెలియద్దు. శంకరాచార్య, వివేకానంద, ఈ పేర్లు మన పిల్లలకి తెలియద్దు. వాళ్ళు జాతికి చేసిన సేవ ఏంటో తెలియద్దు. వెళ్ళిపోయిన శంకరాచార్య కాదు, మన మధ్యనే ఉండి ధర్మాన్ని ఆచరించటంలో ఎవరితోనూ అతనికి ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ రిలేషన్స్ లేవు నరేంద్ర మోడీ. అతను మొన్న నేను ఎక్కడో చెప్తున్నాను, ధర్మో రక్షత రక్షిత లాగా. దాని అర్థం ఏంటి? ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. అలాగే ఈ దేశాన్ని కూడా ఈ దేశంలో ఉన్న ఈ 100 కోట్ల మంది జనాభా మోడీని ఒక్కడిని రక్షించుకోగలిగితే మోడీ ఈ దేశం మొత్తాన్ని రక్షిస్తాడు. అతనొక్కడే. ఇది నేను పార్టీ నాది కృష్ణ సిద్ధాంతం. నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఇది కాదు. ఎవడు ధర్మాత్ముడో నేను వాడి పక్కన ఉంటా. అతనికి డబ్బు అక్కర్లా కదా, డబ్బు అక్కర్లేదు, ఆస్తులు అక్కర్లేదు. ఈ దేశం రక్షణ కఠినంగా. అతను కాకపోతే పాకిస్తాన్ మీద ఆ రకంగా రియాక్ట్ అయ్యేవాడు ఎవడన్నా ఉంటాడండి? ఏమో ఇప్పుడు అది వాడు పైగా ఎంత ధైర్యం కాకపోతే. బిన్ లాడెన్ ఒక ఉదాహరణ అండి. అమెరికా లాంటి అగ్రరాజ్యమే బిన్ లాడెన్ పట్టుకు 10 సంవత్సరాలు పట్టినట్టు. 10 సంవత్సరాలు ఇతను వెంటనే ఎలా దాన్ని అది నీ దిక్కును చోట చెప్పుకో అన్నట్టుగా వాడు మీ మోడీకి చెప్పుకో. ఎంత ధైర్యం అండి! అంటే ఎవడు ఏమి చేయలేడనా? అది వాడి బలం, వాడి ధైర్యం కాదండి, మన బలహీనత, మన అసమర్థత, హిందువుల అసమర్థత అంటున్నా నేను. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే వీరనారులే క్లియర్ చేసుకుని వచ్చారు ఆపరేషన్ సింధు. అది కదా అది ఇవన్నీ ఐడియాలజీస్ అంటున్నారు. దాన్ని ముందుకు తీసుకురాగలిగే, మీరు పార్టీ అన్నారనుకోండి, దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశం అస్తిత్వాన్ని, ఈ దేశం పూర్వవైభవాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడగలిగేవాడు మోడీ ఒక్క.